సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ జరుగుతూ ఉండగా పిటిషనర్ ఆగ్రహంతో తన కేసుకు సంబంధించిన పేపర్లు గాల్లోకి విసిరి దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో కోర్టు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కెవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణ సమయంలో తన కేసును స్వయంగా వాదించుకున్న పిటిషనర్ లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నానని వాదనలు ప్రారంభించాడు. దీంతో మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారా అని న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. తన వైపు నుంచి చెప్పాల్సింది చెప్పారని, అన్ని రికార్డుల్లో ఉన్నాయని పిటిషనర్ బదులిచ్చాడు. అనంతరం ఆగ్రహంతో కేసు పత్రాలను గాల్లోకి విసిరివేయడంతో న్యాయమూర్తులు సహా కోర్టు రూంలో ఉన్న వారంతా షాక్కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ పిటిషనర్ను బయటకు పంపేశారు.